అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయే వంట కందిబేడలు ఊడుమిండి, కన్నడలో తొగరిబేడ చట్నీ అంటారండి. కావలసిన పదార్థములు: కందిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, కొంచెంగా చింతపండు. ఈ కందిపప్పు, ఎండుమిరపకాయలు దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక మిక్సీలో కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, చింతపండు వేసి కొంచెం నీళ్ళు వేసి రుబ్బాలండి. ఇప్పుడు కందిపప్పు వేయించుకుందామండి. కొంచెం కందిపప్పు వేగింది కదండి, ఇప్పుడు మిరపకాయలు వేసి వేయిస్తామండి. కొంచెం నూనె వేస్తాం, ఎందుకంటే ఘాటు కదా ఎండుమిరపకాయలు. కొంచెం ఇంగు వేద్దామండి. దోరగా వేగినాక స్టవ్ ఆఫ్ చేస్తామండి. వేగిందండి, ఇప్పుడు దీనికి జీలకర్ర వేసుకుందామండి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. కొంచెంగా చింతపండు వేసుకుందామండి. తగినంత ఉప్పు. ఇవన్నీ కలిపి గ్రైండింగ్ చేయాలండి. ఈ పదార్థాలన్నీ మిక్సీకి వేస్తున్నానండి. రుబ్బినాక చూపిస్తాను మీకు. కొంచెం నీళ్లు వేసి రుబ్బుకున్నానండి. ఇట్లా అయ్యిందండి. ఇది ఒక గిన్నెలో వేసుకుందామండి. దీనికి తిరగవాత వేస్తామండి. నూనె, ఆవాలు, కొంచెంగా ఇంగువ. తిరగవాత చల్లారినాక ఆ పచ్చడికి వేసేసి కలిపేసేదండి. ఇది మీరు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలంటే గబగబా అన్నం ఒకటి చేసేసుకుని ఈ పచ్చడి వేసుకుని తినేస్తే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. ఇది దీనికి వేసేసేదండి.